హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరో కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ జాబ్లో మనకి ఏంటంటే ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మనల్ని సెలెక్ట్ చేస్తారనమాట. ఇంటర్వ్యూ లాంటిది కూడా ఏమీ పెట్టరు, ఫిజికల్ టెస్టులు లాంటివి కూడా ఏమీ ఉండవు, డైరెక్ట్ సెలక్షనే. సో ఆ జాబ్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏమేమి ఉండాలి, అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, మొదలైన డీటెయిల్స్ అన్ని వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు ఈ వీడియోకి ఎన్ని లైక్స్ తొందరగా ఇస్తే నెక్స్ట్ నోటిఫికేషన్ అంత ఫాస్ట్గా మీ ముందుకు తేడానికి ట్రై చేస్తాను. అంతేకాకుండా మీరు ఏ టైప్ ఆఫ్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో దాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను దాన్ని బట్టి కొత్త నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి నార్త్ వెస్టర్న్ రైల్వేలో కొత్త జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇదేంటంటే అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అనమాట. చాలా మంది అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అంటే నెగ్లెక్ట్ చేస్తారు. సో అలా చేయొద్దు. ఎందుకంటే మీరు కనుక ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ మీకు పర్మనెంట్ రైల్వే జాబ్స్ ఏమైనా పడినట్లయితే మీకు ఎక్కువ శాతం ప్రిఫరెన్స్ ఇచ్చి 20% వెయిటేజ్ కూడా ఇచ్చి సెలెక్షన్ చేస్తారు. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. చాలా ఈజీగా పర్మనెంట్ జాబ్స్ మీరు కొట్టచ్చు. సో అయితే ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్ అనేది మనకి 26/9 రీసెంట్గా రిలీజ్ అయింది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 3/10/2025 నుండి ఓపెన్లో ఉన్నదన్నమాట అప్లికేషన్ ఫామ్స్. నెక్స్ట్ క్లోజింగ్ డేట్ నుంచి మనకి 2/11 అంటే నెక్స్ట్ మంత్ 2వ తారీఖు వరకు ఇచ్చారనమాట. సో ఈలోపే మీరు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ అంతా ఆన్లైన్ ప్రొసీజర్లోనే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్లో మనకి టోటల్గా 2162 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు, అప్రెంటిస్షిప్ పోస్టులు. సో మనకి ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో సెలక్షన్ విల్ బీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అపియర్డ్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్ హూ అప్లై అగెన్స్ట్ ద నోటిఫికేషన్. సో మీ యొక్క 10th క్లాస్, ఇంటర్మీడియట్ లేదా ఐటీఐ మార్క్స్ పరంగా మీకు మెరిట్ లిస్ట్ చూసి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూ లాంటివి ఏమి కండక్ట్ చేయరు, డైరెక్ట్ సెలక్షన్ ఉంటుందన్నమాట. సో మనకి 2000 పోస్టుల్లో వివిధ రకాల డివిజన్లు ఇంకా ట్రేడ్లు కూడా ఇచ్చారు. సో వాటి డీటెయిల్స్ కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే మీకు అజ్మీరా రైల్వే డివిజన్ ఒకటి, తర్వాత బిక్నర్ రైల్వే డివిజన్, తర్వాత జైపూర్ డివిజనల్ రైల్వే, తర్వాత జోధ్పూర్ డివిజనల్ రైల్వే. సో ఈ విధంగా చాలా డివిజన్స్లో ఈ వేకెన్సీస్కి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అప్రెంటిస్ విల్ బీ ఎంగేజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ట్రేడ్స్. సో మనకి అజ్మీరా డిఆర్ఎం డివిజన్లో ఈ ట్రేడ్స్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయి. చూసుకుంటే మనకి అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అందరికీ కూడా వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. తర్వాత పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ట్రేడ్లు ఎలక్ట్రీషియన్ పవర్, ఎలక్ట్రీషియన్ టీఆర్డీ, తర్వాత కార్పెంటర్, పెయింటర్, మేసన్, పైప్ ఫిట్టర్, కార్పెంటర్, మెకానికల్, డీజిల్ మెకానికల్. సో టోటల్గా 426 వేకెన్సీస్, అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. అదేవిధంగా మనకి బిక్నర్ డివిజన్లో చూసుకుంటే ఇందులో కూడా ఒక 475, జైపూర్ డివిజన్లో మనకి 545, జోధ్పూర్లో 450. సో ఈ విధంగా మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఒకసారి మీ క్యాస్ట్ వైజ్గా ఏ ఏరియాలో అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ఏరియాలో అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఏదైనా ఒక ట్రేడ్కి ఒక డివిజన్కి మాత్రమే అప్లై చేసుకోవచ్చు, అంతేగాని మీరు మల్టిపుల్గా అప్లై చేయడానికి ఏమీ లేదనమాట. సో ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా చూసుకున్నట్లయితే ఐటీఐ పాస్ అని అన్నారు. మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తారో ఆ ట్రేడ్లో మీరు ఐటీఐలో పాస్ అయ్యి ఉండాలి. సో మనకి ఏజ్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మనకి మినిమం 15 years ఏజ్ అనేది కంప్లీట్ చేసి మ్యాక్సిమం 24 years వరకు ఏజ్ అనేది ఉండాలన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి అయితే 5 సంవత్సరాలు ఇచ్చారు, ఓబీసీ అభ్యర్థులకి అయితే 3 సంవత్సరాలు ఇచ్చారు, ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 years వరకు ఇచ్చారనమాట. సో మీరు ఏజ్ రిలాక్సేషన్ ప్రకారం మీ క్యాస్ట్ ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ పేమెంట్ ఆఫ్ ఫీజు. సో ఫీజు ఎంత అంటే మనకి ఆల్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ ఇచ్చారు మినిమం ఛార్జ్. తర్వాత ఎస్సీ, ఎస్టీకి, పీడబ్ల్యూడీకి, ఉమెన్కి ఫీజు అనేది లేదనమాట. ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేసుకోవాలన్నమాట. ఫోన్పే కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ ఏదైనా ఉపయోగించి పే చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తారు కదా, క్లియర్గా ఇచ్చారు. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్ 10th క్లాస్ ఎగ్జామినేషన్. తర్వాత వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అంటే ఎన్సీవీటీ కానీ, ఎస్సీవీటీ కానీ కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఇవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి నార్త్ వెస్టర్న్ రైల్వే నుంచి రిలీజ్ అయిన ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్. మీరు అప్లై చేసుకునే లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ఒకసారి డీటెయిల్గా చూసుకుంటామంటే డౌన్లోడ్ లింక్ కూడా టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను, అందులో జాయిన్ అయిపోయి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇందులో ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి, రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.